జగన్ హయాంలో ఏదైతే ఫ్రీ హోల్డ్ అంటే ఆల్రెడీ ప్రభుత్వం తరపున ఇవ్వబడినటువంటి భూములు ఒకటి అంటే 20 ఏళ్లలో ప్రభుత్వం బీఫామ్ పట్టాల కింద ఇచ్చినటువంటి అది వ్యవసాయ భూములైనా లేదంటే ఇళ్ళైనా వాటన్నిటిని వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలి అన్నది జగన్ తీసుకున్నట్టు దాన్ని ఆపేశారు. ఇప్పటికే దాంట్లో కుంభకోణం జరిగింది అన్నటువంటి ఎంక్వైరీల పేరుతో ఆపేశారు. నెల దాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. దాని మీద సమీక్షించారు చంద్రబాబు. 21,000 ఎకరాల దాకా ఇందులో ఇలా రిజిస్ట్రేషన్ జరిగిపోతే అందులో 7,000 ఎకరాలలో తేడా ఉంది అని నివేదిక వచ్చింది. ఈ 7,000 ఎకరాలకి కారకులైన వాళ్ళ మీద చర్య తీసుకోమన్నారు. నో డౌట్ అందులో తప్పులు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవడంలో తప్పే లేదు. కానీ ఒకటే పాయింట్ ఏంటంటే ఆ 7,000 మంది ప్రతి పనిలో కూడా 20-30% దొంగలు ఉంటారు. ఆ దొంగల కోసం 70% మందిని ఏడిపించకూడదు. అందులో ఎవరైతే పట్టా భూములు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళ పేరుని రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం ఇప్పుడు కొనసాగిస్తే ఓకే, అప్పుడు వైసీపీ వాడిది అంటే ఇప్పుడు టీడీపీ వాడిది అంటాడు, అంత మించేలేదు. కానీ వాళ్ళకి భూమి హక్కు వస్తుంది, రిజిస్ట్రేషన్ హక్కు వస్తుంది. దానివల్ల పేదవాడి భూమి పక్కకి పోతుంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు అమ్మేసుకున్న వాళ్ళు ఇంతకుముందే కాగితాలు రాయించుకునే అమ్మేసుకున్నారు. కానీ పేదవాడికి ఒక హక్కు వస్తుంది. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ తన పేరుని జరుగుతుందో దాని మీద లోన్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకరం ఉన్నటువంటి వాడు దాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో తనఖా పెట్టి అక్కడ డెవలప్మెంట్ చేసుకుంటానంటే దగ్గరగా లోన్లు వచ్చేస్తాయి. అదే సందర్భంలో పొలం చేసుకుంటా అంటే లోన్ వస్తుంది. ఇవన్నీ చక్కటి అవకాశం లభిస్తాయి. ఒక్కసారి సీరియస్గా దృష్టి సారించి దాంట్లో కఠిన చర్యలు లాంటి స్టేట్మెంట్లు బాగుంటాయి, పేపర్లో హెడ్డింగ్లు బాగుంటాయి. ప్రాక్టికల్గా దాంట్లో చర్యలు తీసుకుని ప్రతి ఒక్క పేదవాడికి ఆ భూమిని వాడి హక్కు కిందకి మార్చగలిగితే అద్భుతంగా ఉంటుంది.